హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ అనమాట. లంచ్ బాక్స్లోకి త్వరగా అయిపోయే ఐటెం ఒకటి. అందులో ఈ స్వీట్ కార్న్ రైస్ ఐటెం ఒకటి చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా, చాలా బాగుంటుంది అనమాట. క్యారియర్ పిల్లలకు పెట్టిస్తే క్యారీ ఖాళీ చేసుకొని వస్తారు. అంత టేస్టీగా, అంత బాగుంటుంది అనమాట. మనం చేయడానికి కూడా టైం చాలా సేవ్ అవుతుంది. జస్ట్ కార్న్ ఉడకబెట్టుకునే దానికి టైం అంతే, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. ఫస్ట్ అయితే కార్న్ ఇలా ఒలిచేసుకొని మనం కార్న్ తీసుకొని వాటర్ వేసుకొని కడిగేసుకోవాలన్నమాట. బాగా మనము కార్న్ ఒలిచేటప్పుడు తొక్కలు వస్తాయి కదా, అవన్నీ పోయేదానికి ఇలా వాటర్ వేసేసుకొని కడిగేసుకోవాలి. అంతే. కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కార్న్కి కొద్దిగా కాన్ పై వరకు ఆ వాటర్ అవసరం లేదు. కాన్కు కొద్దిగా తక్కువ వాటర్ వేసినా కూడా చక్కగా ఉడికిపోతాయి. మనం ఎక్కువ వాటర్ వేస్తే ఆ వాటర్లోనే టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో కొద్దిగా తక్కువ వేసుకుంటే వాటర్ బాగుంటుంది. కొద్దిగా వేసుకున్నాక ఇవి స్వీట్ కార్న్ కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకొని టేస్ట్ బాగుంటాయి అన్నమాట. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక 2 విజిల్స్ పెడితే చాలండి, బాగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన వాటర్ని జల్లెల్లో వేసుకొని మనం వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఇందులో కొద్దిగా చెక్క, ఇలాచి, అలాగే లవంగాలు 4 వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలా. వెల్లుల్లి రెబ్బలు 10 కానీ 15 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలన్నమాట. అంటే సిమ్లో వేపుకుంటే మనకు ఉల్లిపాయలు పిల్లలకి అంటే రైస్లో ఉల్లిపాయలు అవి కనిపించుకోకుండా కొందరు పిల్లలు ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు అవి తినరు కదా, వాళ్ళ కోసం లైట్గా ఇట్లా మన బ్రౌనిష్ కలర్ కనిపించక ఉల్లిపాయలు ఉన్నాయా లేవా అని తెలియకుండా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేపేసుకుంటే అయినా బాగుంటుంది. టేస్ట్ కూడా బ్రౌనిష్ కలర్ వస్తే బాగుంటాయి. నేను కరివేపాకు కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. ఇలా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. అంతే. ఇలా వేపుకుంటే ఏమవుతుందంటే సన్నగా కట్ చేయడం వల్ల పిల్లలకి తీసే ఆప్షన్ ఉండదు. అవి బాగా వేగిపోతాయి, చక్కగా ఉంటాయి అన్నమాట. సో అలా వేగిన తర్వాత ఇప్పుడు 2 చిన్నవి మీడియం సైజు క్యారెట్ ముక్కలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఆయిల్లోనే సన్న మంట మీద వేపుకోవాలి. బాగా వేపేసుకున్నాక ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిందే అండి. ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు దీంట్లో. మనం బయట ఏమైనా తెచ్చుకుంటే పాడవకుండా కెమికల్స్ వేస్తారు కదా, అలా ఏం లేకుండా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చూసారు కదా. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసినా కూడా ఆయిల్ మొత్తం పీల్చేసింది. సో ఇట్లా ఫ్రైడ్ ఐటమ్స్ ఏమన్నా ఫ్రైడ్ రైస్ అలా చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ పడుతుంది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. వేసుకొని ఇవన్నీ బాగా వేపిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, ఇవన్నీ వేసుకొని మనకు రైస్కి ఎంత స్వీట్ కార్న్ పడుతుంది అనేసి మీరు అంచనా ప్రకారం స్వీట్ కార్న్ వేసేసుకోండి. ఇలా స్వీట్ కార్న్ వేసుకొని బాగా అంతా ఇవన్నీ మిక్స్ అయ్యే లోపల ఒక 2 మినిట్స్ బాగా వేగనిస్తే బాగా వేగిపోతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనికి మనం సాల్ట్ ఎంత పడుతుంది చూసుకొని నేను స్వీట్ కార్న్లో కొద్దిగా వేసాను సాల్ట్. ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే కొద్దిగా గరం మసాలా వేసాను. ఆ గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది రైస్లో. బాగా మీకు గరం మసాలా ఈ సాల్ట్ వేసినాక బాగా తిప్పుకోవాలి. కానుకు పట్టేలాగా సాల్ట్, గరం మసాలా సిమ్లో. ఇవి మొత్తం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరుగుతుందండి. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ సాస్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి. స్వీట్ కార్న్ అంతా వేపేసుకున్నాక ఇవి బాగా చిల్లీ సాస్ కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము ఇలా వేపుకున్న మొత్తము వేగింది, మంచి స్మెల్ అరోమా వస్తుంది అనమాట. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం ముందుగా రైస్ పక్కన పెట్టుకున్నాం కదా, క్యారీ చేసేదానికి అనేది చల్లార్చుకున్నాం కదా, ఈ రైస్ అంతా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. నాకు స్వీట్ కార్న్కి నేనైతే కొద్దిగా 2 లంచ్ బాక్సులు 3 లంచ్ బాక్సులు పడేమని రైస్ తీసుకున్నానండి నేను. ఇలా రైస్ అంతా వేసుకొని ఈ స్వీట్ కార్న్ అంతా కలిసేలాగా మొత్తం రైస్ ఇలా టాచ్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. బాగా మొత్తం నీట్గా రైస్లో అంతా కలిసేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో వచ్చేసి సోయా సాస్ కూడా 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. ఎక్కువ ఇంకంతకన్నా ఎక్కువ వేసారంటే మాత్రం టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట. సోయా సాస్ మాత్రం చూసి వేసుకోవాలి. చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ అటు ఇటు అయినా పర్లేదు, కానీ సోయా సాస్ మాత్రం 1.5 టేబుల్ స్పూన్ వేసేసుకొని మొత్తం బాగా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మీరు ఇక్కడ ఆప్షన్ అండి, సోయా సాస్ ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ నిమ్మదబ్బా కూడా పిండేసుకోవచ్చు అనమాట. అదైనా బాగా మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఇస్తుంది. నేను సోయా సాస్ వేసాను. సోయా సాస్ వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేసేసుకోవడమే, అంతే అండి, ఇంకేం లేదు.
మనం ఎంతో ఈజీగా టేస్టీగా చేసే స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, లంచ్ బాక్స్ పెట్టేయచ్చు. ఫైనల్గా అయితే సింపుల్గా టేస్టీగా స్వీట్ కార్న్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో మా వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే, మా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.